ప్రభుత్వ కార్యాలయాల్లో దేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. నల్గొండ జిల్లా కోర్టులో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి నాగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు సంపూర్ణ ఆనంద్, రోజారమణి, దుర్గాప్రసాద్, పురుషోత్తమరావు, ప్రమీల జైన్, శిరీష సౌందర్య, న్యాయవాదుల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్ట అనంతరెడ్డి, సెక్రటరీ మందా నగేష్, న్యాయవాదులు ప్రసన్నకుమార్, జిఎస్ఎన్ ప్రసాద్, అమరేందర్ రెడ్డి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టరేట్లో భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి కెవి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్పీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాసరావుతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. इलेक्शन के लिए आज्ञा प्रदान करें. అదేవిధంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, రాము, శ్రీనునాయక్, మహాలక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, ఆర్ఐలు సంతోష్, నరసింహ, శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ ప్రత్యేక పోలీసు బెటాలియన్లో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనిట్ ఇన్ఛార్జి అదనపు కమాండెంట్ ఆంజనేయరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. సేవా పతాకాలకు ఎంపికైన అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న, ఏఓ అతిక్ ఉర్ రెహమాన్, సంతోష్ గౌడ్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఆర్ఎస్ఐ సయ్యద్ రఫీ, ఏఆర్ఎస్ఐ బి రాములు, కె శ్రీనివాసులకు పతాకాలను బహుకరించారు. ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ షర్మిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ అశోక్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు రాజు, శివ, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిసి సతీష్, జూనియర్ అసిస్టెంట్లు వెంకటేష్, నాగేశ్వర్, సయ్యద్, యాదగిరి, హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ శోభన్, సిబ్బంది లక్ష్మణ్, బాబా, సైదమ్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, కొప్పుల అంజిరెడ్డి, రేఖ, ఆకుల రవి, ప్రశాంతి, శ్రీదేవి, సుధారాణి, ప్రేమ్సాగర్, మద్దిలేటి, హరీష్ కుమార్, శ్వేత, రూప, లక్ష్మీప్రభ, వెంకట్రమణారెడ్డి, మిరియాల రమేష్, దోమల రమేష్, మచ్చేందర్, రమావత్ మురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.